మెల్లిమెల్లిగా ఓటింగ్ అనేది పుంజుకుంటూ ఉంటుంది. జాగ్రత్తలు పెరుగుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ వీక్ ఉన్న కంటెస్టెంట్స్ 6 మెంబర్స్ మాత్రమే నామినేషన్స్లోకి వచ్చారు కాబట్టి ఆ 6 మెంబర్స్లో ఎవరు వెళ్ళిపోతారని అందరికీ చాలా ఈగర్గా ఉంది కదా. సో ఇప్పుడు ఓటింగ్ ఓపెన్ అయినప్పుడు యాక్చువల్లీ సోనియా బాటంలో ఉండే, యాక్చువల్లీ ప్రీ ఓటింగ్ రిజల్ట్స్లో చూసినప్పుడు కూడా, అంటే అఫీషియల్గా ఇంకా బయటికి రానప్పుడు, పోల్స్ ఓపెన్ కానప్పుడు ప్రీ ఓటింగ్లో చూసినప్పుడు కూడా సోనియా కంటిన్యూస్గా బాటంలో ఉంది. కానీ ఇప్పుడు మెల్లిమెల్లిగా జాగ్రత్తలు అనేవి ప్రతి కంటెస్టెంట్కి పెరిగినట్టుగా మనకు తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు విష్ణుప్రియకి నో డౌట్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ తనకి టాప్లో ఉంటూనే ఉంటుంది. ప్రీ ఓటింగ్ అయినా సరే, అఫీషియల్ ఓటింగ్ అయినా ఏదైనా సరే తన టాప్లో అలాగే కంటిన్యూ అయింది ఆల్వేస్. ఇప్పుడు కూడా టాప్లో కంటిన్యూ అవుతున్నా కూడా కంపారిటివ్లీ చూసుకుంటే మార్నింగ్తో పోలిస్తే 1% అయితే తగ్గింది. 32 మార్నింగ్ ఉంటే ఇప్పుడు 31 ఉంది. అలా అని విష్ణుప్రియకు ఓటింగ్ తగ్గిందని కాదు, వేరే వాళ్ళకు ఆటోమేటిక్గా ఓటింగ్ అనేది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది కాబట్టి అలాగే విష్ణుప్రియకు కూడా నెంబర్స్ పరంగా ఫ్లక్చుయేట్ అయింది. బట్ తనకు వేసే వాళ్ళు తనకే వేసినట్టుగా క్లియర్గా చెప్పుకోవచ్చు. సో 31% విష్ణుప్రియకి. అండ్ సెకండ్ పొజిషన్లో వచ్చేసరికి మణికంఠ యాజ్ యూజువల్గా కంటిన్యూ అవుతున్నాడు. మార్నింగ్ 27 అంటే ఇప్పుడు కూడా అదే సాలిడ్ ఓటింగ్ పర్సంటేజ్. ఎందుకంటే ఇప్పుడు నైట్ ఎపిసోడ్ చూసాక నో డౌట్ మార్నింగ్ ఇమీడియట్గా ఎమోషనల్ బాగా ఫీల్ అయిపోయి మణికంఠకు ఓట్లు గుద్దేస్తారు. సో మార్నింగ్ మనం చెప్పుకున్నప్పుడు అలాగే ఇమీడియట్గా ఓట్లు గుద్దేస్తారు. బట్ త్రూ అవుట్ డేలో ఓటింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అవుతారు కాబట్టి ఓటింగ్లో అయ్యో అలాంటి కుర్రోడికి, అంత బాధపడిన కుర్రోడికి ఖచ్చితంగా మనం అండగా ఉండాలనే ఉద్దేశంతో, అండగా ఉండాలనే ఉద్దేశం కొందరిదైతే, అమ్మో ఇప్పుడు ఈయన బయటికి వెళ్ళిపోతే ఇంక ఏం చేసుకుంటాడో, ఏమన్నా చేయకూడని అఘాయిత్యం ఏమైనా చేసుకుంటాడో, ఎందుకు వచ్చిందిరా బాబు మన చేతిలో ఒక ప్రాణాన్ని పోగొట్టుకోవడం ఎందుకు అంటూ ఆ టైప్లో కూడా ఆలోచించి మెంటల్గా తను బిగ్ బాస్ మీద అంత ప్రాణం పెట్టి ఉన్నాడు కాబట్టి ఆ పుసుకున్న ప్రాణం ఎక్కడ పోతుందో, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవుతాయి అన్నట్టుగా సిచ్యువేషన్ అనేది అలా ఉంది కాబట్టి ఒక కైండ్ ఆఫ్ కన్సర్న్ మీద కూడా, అంటే బిగ్ బాస్లో మణికంఠను చూడాలి అనే వాళ్ళతో పాటు బిగ్ బాస్లో మణికంఠ లేకపోతే ఆ కుర్రోడు ఏమైపోతాడు అనే ఒక జాలి కైండ్ ఆఫ్ దీంట్లో కూడా మణికంఠకి ఇప్పుడు ఓట్లు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మార్నింగ్ 27%, మామూలుగా ప్రీ ఓటింగ్లో చూసుకుంటే మణికంఠకి 19-20, అఫ్కోర్స్ ప్రీ ఓటింగ్లో కూడా తను సెకండ్ పొజిషన్లోనే ఉన్నాడు, కానీ 19-20 రేంజ్లోనే ఉన్నాడు. బట్ ఇప్పుడు 27 వరకు వచ్చిందంటే ఆ నామినేషన్స్ టైంలో తను వెళ్ళబోచిన తన గతం గురించి తను చెప్పాడు కదా, అవన్నీ పరంగా ఎమోషనల్గా అయితే చాలామంది ఫీల్ అయ్యారు. సో అలా ఫీల్ అయ్యే ఓట్లు అనేవి కురుస్తున్నాయి. బట్ తను చేసేది యాక్టింగ్ అని, అన్నెసరిగా సింపతి డ్రామాలు ప్లే చేస్తున్నాడు, ఒక నెగిటివ్ ఎనర్జీ పాస్ చేస్తున్నాడు అనే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. బట్ వాళ్ళతో పోలిస్తే ఓటింగ్ అనేది పెరిగింది కాబట్టి అలా మణికంఠ గురించి నెగిటివ్గా అనుకునే వాళ్ళకంటే కూడా పాజిటివ్గా అనుకునే వాళ్ళే, లేకపోతే ఒక కైండ్ ఆఫ్ జాలితోనే ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నట్టుగా అయితే క్లియర్గా తెలుస్తుంది. 27% సాలిడ్ ఓటింగ్తో ప్రస్తుతానికి మణికంఠ సెకండ్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. నో డౌట్ విష్ణుప్రియ అండ్ మణికంఠ డేంజర్ జోన్కి చాలా దూరంలో ఉన్నారు, అసలు డౌట్ లేదు. వీళ్ళిద్దరూ ఈ వారం సేవ్. అండ్ థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి పృథ్వీ ఉన్నారు. పృథ్వీ అలాగే 13% సాలిడ్ ఓటింగ్తో హీస్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట. అండ్ పృథ్వీకి మిగతా ముగ్గురికి తేడా అనేది 3% డిఫరెన్స్ ఉంది. 3% అనేది డెఫినెట్లీ ఇట్స్ అ నోటబుల్ పర్సంటేజ్. సో కాబట్టి మరీ రిస్క్లో పడేంత దీంట్లో అయితే పృథ్వీ లేడు అని చెప్పేయచ్చు అనమాట. సో 13%తో పృథ్వీ థర్డ్ పొజిషన్లో ఉంటే, అండ్ ఆ తర్వాత చూసుకుంటే బేబక్ యాక్చువల్లీ బిగ్ బాస్కి వస్తున్నప్పుడు ఆమె మేబీ ఫిజికల్గా తను ఫిట్గా లేదు, తను ఏదైనా టాస్క్లు ఇస్తే ఎలా ఆడగలదు అని కంపారిటివ్లీ మిగిలిన వాళ్ళు కొంచెం తనకంటే చాలా చిన్న ఏజ్లో ఉన్నారు, యూత్గా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఏమైనా టాస్క్లు టాస్క్లు ఆడమంటే చాలా బాగా ఆడగలరు. బేబక్ అంత ఆడలేదు కదా, తన ఏజ్ పరంగా చూసుకున్నా, తన ఫిజిక్ పరంగా చూసుకున్నా కోఆపరేట్ చేయదు కదా అన్నట్టుగా అయితే అందరూ అనుకున్నారు. బట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బిగ్ బాస్ వాళ్ళు ఇవన్నీ ఆలోచించరా? బేబక్క ఫిజికల్ టాస్క్లో ఆడలేదేమో, బట్ తను ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే ఎక్సలెంట్గా చేయగలదు, చాలా బాగా ఫన్ చేయగలదు, చాలా బాగా నవ్వించగలదు, ఎవరినైనా సరే ఎంటర్టైన్ చేసి. ఇప్పుడు వీకెండ్ ఎపిసోడ్స్లో నాగార్జున గారు ఏదైనా ఫన్ టాస్క్లు ఇస్తే తను ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ చేయగలదు. మధ్యలో ఏదన్నా ఇది మన చీఫ్స్ కోసం ఎన్నుకునే టాస్కుల్లో కూడా ఏదన్నా ఫన్ జనరేట్ చేసే టాస్క్లు ఏమన్నా ఉంటే అప్పుడు కూడా ఫన్ చేయగలదు. ఇలాంటి చాలా ఆస్పెక్ట్స్లో బేబక్క బిగ్ బాస్కి సూట్ అవుతుంది కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా తీసుకున్నారు. వాళ్ళకేం పిచ్చి కాదు కదా బిగ్ బాస్ తీసుకోవడానికి. సో
కాబట్టి బేబక్కకి ఇప్పటి వరకు తను ప్రూవ్ చేసుకోవడానికి సాలిడ్ టాస్క్ అయితే తన స్టైల్లో ఉన్న టాస్క్లు అయితే తను ప్రూవ్ చేసుకోగలిగే టాస్క్లు అయితే ఏది రాలేదు. కాబట్టి ఇప్పటికీ బేబక్కి ఒక ఓటింగ్ అనేది తనకంటూ ఒక ఓటింగ్ ఇది అనేది ఫామ్ అవ్వలేదన్నమాట. కాబట్టి ఇంకా తను లీస్ట్ ఓటింగ్లోనే ఉంది, డేంజర్ జోన్లోనే ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది అనమాట. బేబక్కకి 10% అయితే, అండ్ ఆ తర్వాత చూసుకుంటే ఆ తర్వాత కంటే కూడా ఆమెతో పాటు బేబక్కతో పాటు ఇవాళ మార్నింగ్ వరకు చూసుకుంటే ఓపెనింగ్ పోల్స్లో బేబక్కతో పాటు శేఖర్ భాషా ఉండేవారు అనమాట. బట్ ఇప్పుడు శేఖర్ భాషా ప్లేస్ని రీప్లేస్ చేస్తూ సోనియా వచ్చేసింది. మార్నింగ్ సోనియా బాటంలో ఉంటే సోనియా లాంటి ఒక కంటెస్టెంట్ బయటికి వెళ్ళిపోతే బిగ్ బాస్లో ఇంకా చూడడానికి ఏముంటుంది, ఇంకా దేర్ ఇస్ నథింగ్. ఇప్పటి వరకు సోనియాని తీసేసి బిగ్ బాస్ మనం చూస్తే దేర్ ఇస్ నథింగ్, ఇంకా ఏమి ఉండదు. మణికంఠ, సోనియా ఇలాంటి వాళ్ళు బిగ్ బాస్కి ప్రస్తుతం బిగ్ బాస్ 8ని ఇప్పటి వరకు లేపింది వీళ్ళే అని ఖచ్చితంగా చెప్పచ్చు. అలాంటి వాళ్ళలో అలాంటి కంటెస్టెంట్స్ వెళ్ళిపోతే షోకే సీజన్కే అర్థం ఉండదు. కాబట్టి బిగ్ బాస్ వాళ్ళు కూడా ఓటింగ్తో సంబంధం లేకుండా కూడా బిగ్ బాస్ వాళ్ళు కూడా సేవ్ చేసే అవకాశం చాలాసార్లు ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఎన్నో సీజన్స్లో ఇలాంటి కంటెస్టెంట్స్ని బిగ్ బాస్ని సేవ్ చేస్తూనే వస్తున్నారు అనమాట అదే పరంగా. సో సోనియా ఏమీ ఇల్లాజికల్గా ఏదో పిచ్చి పిచ్చిగా వాగినట్లు అలా ఎప్పుడు అనిపించదు. తను మాట్లాడే మాట కరెక్ట్గా సూటిగా ఉంటుంది అండ్ పక్క స్ట్రాటజీలు ప్లే చేస్తూ ఉంది. ఆ స్ట్రాటజీ పరంగా కూడా నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను. అందులో స్పెషల్ అనాలిసిస్ లాగా ఒక వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. సో చాలా తెలివితేటలు ఉన్న అమ్మాయి, భాష కొంచెం అటు ఇటుగా కొంచెం తను వాడుతుందేమో కానీ తెలివితేటలు మటుకు డెఫినెట్లీ నో డౌట్ చాలా తెలివితేటలుగా స్ట్రాటజీ ప్రకారంగా ఆడుతుంది. ఎవరిని ఎక్కడ నొక్కితే ఎక్కడ స్విచ్ ఆన్ అవుద్దో ఎక్కడ లైట్ ఆన్ అవుద్దో అని తనకి కరెక్ట్గా తెలుసు. అవన్నీ తెలుసు కాబట్టే ఒక్కొక్కరిని ఆడిస్తూ ఉంది హౌస్లో. అండ్ ఇవాళ ప్రోమోలో మనం చూసుకుంటే నేను ఆడపులి అన్నట్టుగా కూడా అనేసింది. అఫ్కోర్స్ అది చూసే వాళ్ళకి అబ్బా మరి ఓవర్ యాక్షన్ చేస్తుందా అని అనిపించినా కూడా తను ఇప్పటి వరకు మాట్లాడిన మాటలు కానీ లాజిక్స్ కానీ కూడా అంతే ఫైరింగ్గా ఉంటాయి. అంత ఫైరింగ్గా ఉన్నప్పుడు నిజంగా ఆడపులేనేమోరా అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. సో అలాంటి సోనియాకి ఓటింగ్ లేకపోతే ఎలా, కంటెంట్ ఇస్తున్న సోనియాకి. సో ప్రస్తుతానికి మార్నింగ్ అయితే కంప్లీట్ బాటంలో ఉన్నా కూడా ప్రస్తుతానికి అయితే ఒక 1% పెరిగి ముందుకు వచ్చిందనమాట. సో లాస్ట్ బట్ 1 పొజిషన్లో ఉంది 10% ఓటింగ్తో. బేబక్క అండ్ సోనియా ఇద్దరికి 10% ఈచ్ అనే ఓటింగ్ అయితే ఉంది. ఫైనల్గా శేఖర్ భాష లీస్ట్లో ఉన్నాడు 9% ఓటింగ్తో. సో శేఖర్ భాష రాజ్తరుణ్ కేసులో ఇరగదీసి మడ ఆడేసుకున్న శేఖర్ భాషకి బిగ్ బాస్లో కనీసం బేసిక్ ఓటింగ్ కూడా ఉండదు. ఫస్ట్ వీకే డేంజర్ జోన్ ఉంటాడని ఎవరన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? బట్ ఇట్ హ్యాపెండ్ అనమాట. సో మనం ఎంత పెద్ద తోపులం అనుకొని బిగ్ బాస్కి వచ్చినా కూడా నీ సత్తా ఏంటి అనేది ఇమీడియట్గా రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ప్రూవ్ చేసుకుంటూనే ఉండాలి. అన్లెస్ అండ్ అంటిల్ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫేమ్ విపరీతంగా ఉంటే తప్ప విష్ణుప్రియ లాగా శేఖర్ భాష లాంటి వాళ్ళు చాలా యాక్టివ్గా ఉండాలి. బట్ ఆయన ఇప్పటి వరకు అది ఏది కనపరచకపోవడం వల్ల ఓటింగ్లో అయితే అదేమీ రిఫ్లెక్ట్ అవ్వలేదు. ఈ వారం బయటికి వెళ్ళిపోయినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇవాళ థర్స్డే, రేపు ఒక్కరోజే ఓటింగ్ ఉంటుంది. రేపు ఒక్కరోజు శేఖర్ భాష ఇంకేం ప్రూవ్ చేసుకుంటాడు ఏంటి అనేది లెట్స్ వెయిట్ అండ్ సీ. థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడుతూ ఉంటే వీడియోలు ఎక్కువ మందికి కనిపిస్తాయి. దయచేసి లైకులు మిస్ చేయకండి. దట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. బాయ్.